హాయ్ అండి. నేను ఇప్పుడు రేవేంద్రపాడు దగ్గర ఉన్నాను. రేవేంద్రపాడు మంగళగిరి మున్సిపల్ కార్పొరేషను. మనకి ఇది విజయవాడ తెనాలి రోడ్ నుంచి జస్ట్ 400 మీటర్స్. ఇక్కడ కొబ్బరి చెట్లు కనిపిస్తుంది చూడండి, దాని అవతలే విజయవాడ నుంచి తెనాలి వెళ్ళే రోడ్డు. అది మనకి కేఎల్యూ రోడ్డు ఎలా ఉంటుందో కాలువ పక్కన అలాగే ఇటు సైడ్ రోడ్డు వస్తుంది. విజయవాడ తెనాలి మెయిన్ రోడ్డు ఇది. మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా 400 మీటర్స్. మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా 400 మీటర్స్ 40 ఫీట్ డొంకలో ఒక మెరక పొలం అండి. ఇంతకుముందు క్యాబేజీ వేశారు, క్యాబేజీ క్లారిఫైర్ వేశారు. మనకి రేవేంద్రపాడు ఊరు నుంచి ఒక 1/2 కిలోమీటర్ వస్తుంది. విజయవాడ తెనాలి రోడ్ నుంచి 400 మీటర్స్. ఇదే రోడ్డు అండి, 40 ఫీట్ రోడ్డు. అక్కడ అరటి చెట్లు ఉన్న చూడ, ఆ గట్టి నుంచి ఇక్కడ వరకు ఏదేదో నిమ్మ తోట. ఇది మనకి మొక్క చూస్తే ఇది మన మొక్క. రైట్ సైడ్ ఏమో మొక్కజొన్న హద్దు, బ్యాక్ సైడ్ ఏమో అరటి తోట. ఇటు మనం నుంచున్నదేమో రోడ్డు. రోడ్డు ఫేసింగ్ బాగా ఎక్కువ వచ్చింది, చూపిస్తాను. రోడ్డు ఫేసింగ్ 200 అడుగులు చిల్లర ఉందండి. ఇక హద్దు మళ్ళీ ఇక్కడికి. ఇది పంట బోధి. ఇది రోడ్డు, ఇదిగోండి రోడ్డు ఫేస్. మెరకబిట్టండి ఇది. వెనకాల అరటి తోట, ఇటు సైడ్ ఈ మొక్కజొన్న పెద్దది, అటు సైడ్ చిన్న మొక్కజొన్న. 200 అడుగుల పైనే ఉందండి. ఇది మొత్తం ఎకరం 8 సెంట్లు. ఎకరం 8 సెంట్లు మెరక పొలం. కమర్షియల్గా పనికొస్తుంది. దీని ఎదురుగా ఉన్నది నిమ్మ తోట. మెరక పొలాలు అనగానే మనకి కౌలు కూడా ఎక్కువ వస్తుంది. చూడండి, యాక్చువల్గా ఎవరైనా మొత్తం ఎకరం 8 సెంట్లు. ఫేసింగ్ ఏ ఫేసింగ్ వస్తుంది? ఈస్ట్ ఫేసింగ్, తూర్పు ఫేసింగ్ వస్తుందండి. ఇదిగోండి తూర్పు ఫేసింగ్. తూర్పు వైపు నిమ్మ తోట ఉంది. తూర్పు ఫేసింగ్, తూర్పు సైడ్ పంట పొద ఉంది. పంట పొద ఉండటం వాస్తు పరంగా కూడా చాలా బాగుంది. మొక్క కొలతలు కూడా చాలా బాగున్నాయి. 200